డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన పందిరి మామిడి పరిశోధనా స్థానంలో ఈ తాటి ఉత్పత్తుల మీద అయితే చాలా పెద్ద ఎత్తున పరిశోధన జరుగుతోంది. గత కొన్నేళ్లుగా జరుగుతున్న పరిశోధనలో అనేక ఫుడ్ ప్రోడక్ట్స్ని అయితే ఇక్కడ శాస్త్రవేత్తలు తయారు చేశారు. వాటిని మార్కెటింగ్ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ సైంటిస్ట్ వెంగయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, చాలా ఉత్పత్తులు మీరు తయారు చేస్తూ ఉన్నారు. దీంట్లో తాటి క్యాండీస్ ఉన్నాయి, లిక్విడ్ స్టేజ్లో ఉన్నటువంటి జాగరీ బెల్లం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ప్రోడక్ట్స్. మెయిన్ నేరా డ్రింక్. ఏంటి సార్ అసలు ఈ ప్రోడక్ట్స్ ఒక్కో దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి సార్. అసలు ఏంటి? ఖచ్చితంగా అండి. ముందుగా మా ఉద్యాన పరిశోధన స్థానానికి మీకు స్వాగతం. ముఖ్యంగా మనకి ఇది అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథకంలో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కింద ఉద్యాన పరిశోధన స్థానంలో 1993లో దీన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి మనం అనేక రకాల తాటి మొక్కలను సేకరించి ఇక్కడ నాటి వాటి గురించి పరిశోధన చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత 2010 నుంచి తాటి ఉత్పత్తుల వల్ల ఉపయోగాలు ఏంటి, ఇంకా అనేక రకాల ఉత్పత్తులు మనం ఏం తయారు చేయవచ్చు అనే వాటి మీద పరిశోధనలు మొదలుపెట్టాము. అందులో భాగంగా ముఖ్యంగా తాటి నుంచి అనేక రకాల ఆహార ఉత్పత్తులు, అలాగే ఆహారేతర ఉత్పత్తులు కూడా తయారు చేసి మనం ప్రతి తాటి చెట్టు నుంచి కూడా దాదాపు సంవత్సరానికి 5,000 నుంచి 10,000 రూపాయలు ఆదాయం పొందే విధంగా అనేక రకాల ఉత్పత్తులను పరిచయం చేయడం ద్వారా మనం ఏజెన్సీ ప్రాంతంలో, అదేవిధంగా ఇతర ప్లెయిన్ ప్రాంతాలలో కూడా అనేక రాష్ట్రాల్లో కూడా మనము ఈ తాటి ఉత్పత్తుల నుంచి ఆదాయం పొందడం కోసము జరిగిన పరిశోధన ఫలితాలను మనము వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఆదాయం పొందే విధంగా చేస్తున్నాము. అందులో భాగంగానే మనము ఈ తాటి పరిశోధన స్థానంలో 2010 నుంచి పరిశోధనలు చేస్తూ ఉన్నాము. అందులో ముఖ్యంగా తాటి నుంచి మనకు పూర్వకాలంలో మనకు తెలిసిన విధంగా, ఈవెన్ మన గ్రంథాల్లో చెప్పిన విధంగా కూడా తాటి చెట్టు అనేది ఒక కల్పవృక్షం. అంటే దాదాపు తాటి చెట్టు నుంచి 800 రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మన గ్రంథాల్లోనే చెప్పడం జరిగింది. సో కానీ వాటికి అన్నిటికి కూడా పాత పద్ధతిలో కొన్ని తీసే విధానం ఉన్నప్పటికీ ఒక శాస్త్రీయ అవగాహన లేకపోవడం వల్ల అవి ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. సో తదనుగుణంగా మనము శాస్త్రీయంగా వాటి మీద పరిశోధన జరిపి దాదాపు 30 రకాల ఆహార ఉత్పత్తులు, మిగిలిన అనేక రకాల ఆహారేతర ఉత్పత్తులను మనము వృద్ధి చేయడం జరిగింది. వాటి మీద ఎలా చేయాలి, వాటికి ఎక్కడ అమ్ముకోవాలి, వాటిలో ఏమేమి ఉంటాయి అనేటి పరిశోధన చేసి మనం శిక్షణ ఇస్తూ ఉన్నాము. ఇందులో మనము ఒక ఉత్పత్తుల వివరాలకు వస్తే, ముందుగా తాటి చెట్టు నుంచి మనకు అందరికీ తెలిసిందే, గీత పెడితే కళ్ళు వస్తుంది. కళ్ళు అనేది సుపరిచయం. అంటే దాదాపుగా 4% ఆల్కహాల్తో ఒక మైల్డ్గా మత్తు ఇచ్చే పదార్థంగా మనకు తెలుసు. ఈ విధంగా కళ్ళు అనేది మనకు అనేక రాష్ట్రాల్లో ప్రాచుర్యంలో ఉంది. కానీ ఈ కళ్ళు అనేది చివరి ఉత్పత్తి. ఈ కళ్ళుగా మారకుండా మనం ఆపగలిగితే అది ఒక మంచి ఆరోగ్యపరమైన పానీయం. అంటే మనకి ఈ మార్కెట్లో దొరికే శీతల పానీయాలకు ధీటుగా ఆరోగ్య పానీయం అనేది మన పరిశోధనలో తేలింది. సో అదేవిధంగా ఈ తాటి లాంటి జాతికి సంబంధించిన కొబ్బరి, ఈత, జీరిక, ఖర్జూరము, ఈ పామ్ వృక్షాలు అన్నిటి నుంచి కూడా ఈ డ్రింక్ని తీయవచ్చు. ఇప్పటికే కేరళలో కొబ్బరి నీరా అని ప్రాచుర్యంలో ఉంది. సో అదేవిధంగా మనం తాటి నుంచి కూడా నీరా తీసి దీని నుంచి అనేక రకాలుగా లబ్ధి పొందవచ్చు. నీరా అంటే మనకి కళ్ళుగా మారకుండా ఉండే ముందు స్టేజ్. ఈ నీరా తీయడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అంటే మనము కళ్ళుగా మారకుండా ఆపడానికి పాత పద్ధతులు కూడా ఎలా చేయవచ్చు, అలాగే లేటెస్ట్ మనం ఇంప్రూవ్ చేసిన పద్ధతి ఎలా ఉంది, దాంట్లో ఉన్న మనకి న్యూట్రిషన్ అంటే పోషక విలువలు ఏమున్నాయి, అది తాగితే మనకు ఎలా ఉంటుంది, ఎంత ఉపయోగము అనే దాని మీద కూడా మనం పరిశోధన చేసి ఆ కళ్ళుని చెట్టు మీద గీత పెట్టి సేకరించే దగ్గర నుంచి దాని కళ్ళుని నిల్వ ఉంచడము, అంటే కళ్ళుగా మారకుండా ఒక ఆరోగ్య పానీయంగా నిల్వ ఉంచి దాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం తయారు చేయడం జరిగింది. దాని మీద ఇప్పటికే మనము తమిళనాడు, తెలంగాణ, ఒరిస్సా, బీహార్, బెంగాల్ ఈ రాష్ట్రాల్లో కూడా మన టెక్నాలజీని శిక్షణ ఇచ్చి వాళ్ళు నేరా తీస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనం నేరాని సేకరించి దాన్ని మార్కెట్ చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆరోగ్యము, ఆదాయము పొందవచ్చు. అంటే నేరా అనేది మనకు సహజంగా దొరికే ఒక మంచి పోషక విలువలు ఉన్న ఆరోగ్య పానీయం కాబట్టి దాన్ని సేవించడం ద్వారా ఆరోగ్యం వస్తుంది. దాన్ని అలాగే ఇతరులకు అమ్మడం ద్వారా దాదాపు ఇప్పుడు నేరా 200 ml 35 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే ఒక లీటర్కి దాదాపు 150 రూపాయల పైనే సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళు ఆ నేరా లభ్యమయ్యే సీజన్లో నేరాను సేకరించి టూరిస్ట్ ఏరియాల్లో కానీ నియర్ బై పట్టణాల్లో కానీ నేరాని మనము ఒక కోల్డ్ చైన్ మెయింటైన్ చేసి అంటే కూలింగ్లో పెట్టి అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అది ఆల్రెడీ ప్రూవ్ అయింది. తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్రము దానికి సపరేట్ జీవో ఇచ్చి ఇప్పుడు నేరాన్ని అమ్ముతున్నారు. ఈ విధంగా నేరాన్ని చెట్టు మీద సేకరించి దాన్ని మంచి ఆరోగ్యపరంగా అమ్మడానికి మన దగ్గర టెక్నాలజీ ఉన్నది. దీనికి అవసరం ఉన్న యువతకి శిక్షణ ఇచ్చి వాళ్ళు నేరాన్ని ఎలా సేకరించవచ్చు, ఎలా అమ్ముకోవచ్చు అనేది చేస్తున్నాము. ఈ విధంగా నేరా అనేది చాలా సిస్టమేటిక్గా, హైజీనిక్గా తీయాలి. అంటే మనము జాగ్రత్తలు పాటించకపోతే శాస్త్రీయంగా తీయకపోతే అది కళ్ళుగా మారే అవకాశం ఉంటుంది. సో అందుకని మన దగ్గర
ఖచ్చితంగా శిక్షణ పొందాలి, అదొక భాగం. అలా కాకుండా అంటే ఈ నీరా డ్రింక్కి సంబంధించి తెలంగాణలో ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూస్ చేసి విక్రయిస్తున్నారో వాళ్ళు ఇక్కడే ట్రైనింగ్ అయ్యారు సార్ వాళ్ళు? దాదాపు మనం తెలంగాణ నుంచి ఒక 3 బ్యాచ్లకి ఇక్కడ ట్రైన్ చేసాము. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా మన తెలంగాణ బీసీ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఫండింగ్ ఇచ్చి మళ్ళీ ఇంకో బ్యాచ్కి నెక్స్ట్ ఇయర్ ట్రైనింగ్ మనకు అడిగారు అనమాట. అదే డిస్కషన్లో ఉన్నది. సో దాదాపు మన భారతదేశం మొత్తానికి కూడా తాటి మీద పరిశోధన, తాటి ఉత్పత్తుల పరిశోధన మనదే ఒక స్థానమే ఉంది ఇండియా మొత్తం మీద. ఇండియా మొత్తానికి కూడా ఈవెన్ పార్లమెంట్లోకి వచ్చిన కానీ తాటి మీద విలువారత ఉత్పత్తుల మీద రిపోర్ట్ కానీ మన దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో తాటి మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మన కేంద్రాన్ని వాళ్ళు సంప్రదిస్తారు, మనం దానికి రిప్లై జరుగుతుంది. ఇప్పటి వరకు పందిరి మామిడిలో ఉన్న ఈ స్థానానికి రావాల్సింది ఎవరైనా సరే. తాటి పరిశోధన అంటే పందిరి మామిడి ప్రస్తుతం మన భారతదేశంలో. సో ఈ విధంగా మనం అందరికీ దానికి కావాల్సిన టెక్నాలజీ కానీ, సాంకేతిక సహకారం కానీ, శిక్షణ కానీ ఇస్తూ ఉన్నాము. దీంట్లో ఇంకా చాలా చేయవచ్చు. అంటే కమర్షియల్ అంశాలు అంటే మన మంచి ఆదాయం పొందే ఉత్పత్తులు ఏమన్నాయి అనే దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టాము. ముందుగా ఏంటంటే ప్రాచీన పద్ధతిలో మనం ఏమేమి ఉత్పత్తులు ఉన్నాయి, వాటిని శాస్త్రీయంగా ఎలా తీయొచ్చు, ఎలా నిల్వ ఉంచవచ్చు, సంవత్సరం మొత్తం ఎలా నిల్వ ఉంచవచ్చు అనేది మనం ఇప్పుడు దాకా చేసాము. ఇప్పుడు ఇంకా వాణిజ్యపరమైన అంశాలు వీటిలో ఏమున్నాయి అనే వాటి మీద దృష్టి పెట్టాము. అవి పరిశోధన చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే లేటెస్ట్ అంటే మనకి తాటి నేరాన్ని మనం గ్లూకోజ్ లాగా పౌడర్గా మార్చడము, ఫ్రీజ్ డ్రైయింగ్ లేటెస్ట్ టెక్నాలజీ. అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ ఒక పౌడర్ ఫామ్లోకి మార్చి దాన్ని మళ్ళీ వాటర్లో కలుపుకుంటే అంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉండే విధంగా అదొకటి. తాటి పండు నుంచి ముంజల నుంచి పెక్టిన్ తీసి ఇండస్ట్రియల్గా రా మెటీరియల్, అది కమర్షియల్గా మంచి లాభం వస్తుంది. వాటి మీద పరిశోధన చేస్తున్నాము. అవి ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికైతే మనము తాటి నేరా అనేది ఒక అద్భుతమైన ఆరోగ్య పానీయము. దాన్ని మనం వాడుకోవచ్చు, ఆరోగ్యం పొందవచ్చు, అమ్ముకొని ఆదాయం పొందవచ్చు. ఆ తర్వాత అంటే నేరాన్ని సేకరించడం, నిల్వ ఉంచడం చాలా కష్టతరమైన పని. అంటే చాలా సిస్టమేటిక్గా శాస్త్రీయంగా తీయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా అది కళ్ళుగా మారే అవకాశం ఉంటుంది. శిక్షణ ఉన్న వాళ్ళే చేయాలి. అందువని ఇప్పుడు తాటి నేరా నుంచి అనేక రకాలైన నేరా ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తాం. అంటే నేరాన్ని మనం డిఫరెంట్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటాం. అదే మనకు ముందుగా తాటి సిరప్ అనమాట, లిక్విడ్ జాగరీ అనమాట. అంటే దాని తర్వాతది తాటి బెల్లం అనమాట. బెల్లం ఇలా మనకు అచ్చు రూపంలో వస్తుంది. మనకి ఏది కావాలంటే ఆ అచ్చు రూపంలో వస్తుంది. అంటే ఈ రెండింటికి మధ్య నేరాకి బెల్లానికి మధ్యలో ఇదనమాట సిరప్. అంటే ఇది లిక్విడ్ జాగరీ. మీరు అడగొచ్చు ఇది లిక్విడ్ జాగరీ ద్రవ రూపంలో ఉంది కదా పాడవచ్చని. అంటే పాడవదు. అంటే దీంట్లో ఆ షుగర్ కంటెంట్ ఇట్ సెల్ఫ్ 70% ఉంటుందన్నమాట. అంటే షుగర్ ఇట్ సెల్ఫ్ యాక్ట్ యాజ్ ఏ ప్రిజర్వేటివ్. అది మనకి ఎప్పటికీ పాడవదు. 6 నెలల వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత కూడా మైల్డ్గా కలర్ మారుతుంది, టేస్ట్ మారదు. మనం చక్కెరకి ఆల్టర్నేటివ్గా దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. ముందుగా ఇంకోటి అడగొచ్చు మీరు, మనం మార్కెట్లో చక్కెర దొరుకుతుంది కదా, ఇవి ఎందుకు వాడాలి? దాంట్లో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి మామూలుగా మార్కెట్లో దొరికే చక్కెర ఏంటంటే అది గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తిన్న తర్వాత మన బాడీలో ఎంతసేపట్లో కలుస్తుంది అనే దాన్ని బట్టి ఒక ఇండెక్స్ ఉంటుంది. అంటే మనకి ఆ ఇండెక్స్ 50 లోపల ఉంటే ఆరోగ్యానికి మంచిది, 50 దాటితే ఆరోగ్యానికి మంచిది కాదు. షుగర్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అంటే డయాబెటిక్ పేషెంట్ అవుతారు. సో మనకు చక్కెరకి అది దాదాపు 60 నుంచి 70 ఉంటుందన్నమాట. అంటే చక్కెర వాడితే వెంటనే మనకు షుగర్ లెవెల్ పెరిగిపోతుంది. అదే మనకు తాటి ఉత్పత్తులు కానీ, తాటి నీరా కానీ, బెల్లం పొడి కానీ, లిక్విడ్ జాగరీ వాడితే డయాబెటిక్ ఫ్రెండ్లీ అనమాట. అంటే షుగర్ లెవెల్ పెరగదు, ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 35. అంటే మనం ఇప్పుడు తీసుకున్న తర్వాత స్లోగా రిలీజ్ అవుతుంది. ఓకే. సో అందుకని మనకి తాటి, ఈత, కొబ్బరి, జీరికాయ ఈ ఉత్పత్తులు ఏవైనా కూడా ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన డయాబెటిక్ ఫ్రెండ్లీగా మనం చెప్పొచ్చు అనమాట. అంటే మనకు డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా టీ, కాఫీల్లో అన్ని స్వీట్స్లో కూడా దీన్ని వాడుకోవచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్ మనం. అందుకని అంతేకాకుండా దీంట్లో సహజంగా లభిస్తుంది, అనేక రకాలైన పోషక విలువలు ఉన్నాయి. అలాగే మనకి మెడిసినల్ వాల్యూస్ అంటే మనకి మందు గుణాలు ఉన్నాయన్నమాట. మనకి ఆయుర్వేద మందులు అన్నింటిలో కూడా తాటి బెల్లం వాడతారు. ఎందుకంటే ఇది కూడా ఒక మందు గుణాలు కలిగి ఉంటుంది. చాలా జబ్బులకి నయం చేయగల కెపాసిటీ ఉంటుందన్నమాట. అంటే రీసెంట్గా మనకు ఉస్మానియాలో ఒక ప్రొఫెసర్ కూడా చెప్పినట్టుగా ఈవెన్ క్యాన్సర్ని నయం చేసే మందుల్లో ఏ గుణాలు ఉన్నాయో అవే గుణాలు మన నేరా బెల్లంలో ఉన్నాయని చెప్పి కూడా ఆయన ఒక పేపర్ పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా మెయిన్గా మనకి సౌత్ ఏషియాలో ఎక్కువ ఈ తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి, మిగిలిన వెస్టర్న్ కంట్రీస్లో ఉండవు అనమాట. ఈ సౌత్ ఏషియాలో జరిగిన చిన్న చిన్న పరిశోధనల ఫలితాలు మిగిలిన ఇంకా అక్కడక్కడ చేస్తున్నారు. ముఖ్యంగా వీటి మీదుగా ఫుల్ టైం పరిశోధన మనం మాత్రం చేస్తున్నాం. వాటి ఫలితాలను బట్టి మనం ఆరోగ్యానికి ఎంతైనా ఉపయోగం అనమాట ఇది. సో ఆ విధంగా మనము ఈ తాటి నుంచి అనేక ఉత్పత్తులను చేశాము, ఇంకా చేస్తూ ఉన్నాము. వాటిని సాంకేతికంగా, శాస్త్రీయంగా మనము వాటి పోషక విలువలు ఏంటి, ఎలా ఉపయోగం అని చేస్తూ ఉన్నాము. అందులో ముఖ్యంగా ఇప్పుడు నేర ఆధారిత ఉత్పత్తులు. ఇప్పుడు నేరాన్ని మనం నేరుగా అమ్ముకోవచ్చు. ఒకవేళ మనం అమ్మలేకపోతుంటాం, అది పాడవుతుంది అంటే మన హై టెక్నాలజీ కావాలి, ప్యాకింగ్ మెటీరియల్ కానీ, నిల్వ ఉంచే టెక్నాలజీ కానీ. సో దాన్ని మనము వీ కెన్ కన్వర్ట్ ఇంటూ డిఫరెంట్ ఉత్పత్తులకి మార్చుకోవచ్చు, వేరే ఫామ్లోకి మార్చుకోవచ్చు. అదే మనకి లిక్విడ్ జాగరీ బెల్లం పొడి అనమాట. ఇది బెల్లం పొడి. ఈ విధంగా పొడిలోకి మార్చుకోవచ్చు, ఇలా బెల్లం గడ్డ మార్చుకోవచ్చు,
ఇలా సిరప్. దీనికైనా బేసిక్ ప్రోడక్ట్ నేరా, వీటన్నిటికీ నేరా అనమాట. ఓకే. సో అంటే ఆ నేర అంటే ఇది మార్చుకుంటే మనకు సంవత్సరం మొత్తం ఉంటుంది. అంటే పార్టికల్ సైజ్ తక్కువ కాబట్టి మాయిస్ట్ ఉండదు. మామూలుగా మనం ఎండాకాలం పల్లెటూళ్ళు అన్నీ ఎండబెడతా ఉంటాం. అంటే తేమ మనం ఎక్కువ నిల్వ ఉండాలంటే తేమ శాతాన్ని తగ్గించాలి, అంతే కదా. సో ఆ విధంగా మనం వీటిలో తేమ ఉండదు కాబట్టి, మాయిస్ట్ ఉండదు కాబట్టి మనకు నిల్వ ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఇప్పటికి తాటి నేరాన్ని నేరుగా అమ్ముకోవచ్చు, లేకపోతే నేరా నుంచి ద్రవ రూపంలో లిక్విడ్ జాగరి, బెల్లము, బెల్లం పొడి, ఈ 3 కూడా అమ్ముకోవచ్చు, మనం లబ్ధి పొందొచ్చు. ఇప్పుడు ప్రజెంట్లో తాటి బెల్లం దాదాపు కేజీ 400 నుంచి 800 వరకు ఉందన్నమాట. ఈవెన్ ఆన్లైన్లో కానీ ఈవెన్ వేరే వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ డిమాండ్ కూడా ఫుల్గా ఉందన్నమాట. కానీ గ్రౌండ్ లెవెల్లో చేయడం కొంచెం కష్టంగా ఉంది. అంటే కళ్ళుగా మారకుండా తీయడము అవన్నీ వాటికి శిక్షణ అవసరం ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు చాలామంది ముందుకు వస్తున్నారు, యువత కానీ ఎంటర్ప్రైనర్స్, వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉన్నాము. మళ్ళీ రీసెంట్గా మేము మన ఏజెన్సీలో కొత్త కాన్సెప్ట్ కూడా మొదలుపెట్టాము, ఆరోగ్యం ఆదాయం. అంటే జీరో ఇన్వెస్ట్మెంట్. మన ఇంట్లో ఉన్న పాత్రతోనే ఇక్కడ మనకున్న అద్భుతం ఏంటంటే మన ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు తాటి చెట్టు ఎక్కగలరు, అందరూ గీత గీయగలరు. అంటే వాళ్ళకి న్యాచురల్గానే ఆ స్కిల్ ఉంది. సో వాళ్ళకి మనం ఏంటంటే ఈ కళ్ళుగా మారకుండా ఎలా తీయాలి, తీసిన తర్వాత మీరు బెల్లంగా ఎలా మార్చుకోవాలి అనేది శిక్షణ ఇస్తున్నాం. ఆల్రెడీ దాదాపు ఒక 30 చోట్ల కవర్ చేసాం ఇప్పటికే. వాళ్ళు అది తీసుకొని ఇంట్లో తయారు చేసుకొని చక్కెర బదులు దీన్ని వాడటం వల్ల వాళ్ళ ఆరోగ్యం పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు, లేడీస్కి, ఎవరైతే ఎనిమిక్గా ఉంటారో అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఒక మందులాగా పనిచేస్తుంది. కంటిన్యూస్గా దీన్ని 6 నెలలు రోజుకి 2 నుంచి 3 గ్రాములు వాడితే వాళ్ళ యొక్క హెచ్బి లెవెల్స్, ఆ రక్తహీనత పూర్తిగా నయమవుతుందన్నమాట. అది అనేక పరిశోధనలో తేలింది, చాలామంది స్వయంగా ప్రాక్టికల్ చూసారన్నమాట. సో ఆ విధంగా మనం ఏజెన్సీ శిక్షణ ఇచ్చి ముందు వాళ్ళు దీన్ని చక్కెరకు బదులుగా దీన్ని వాడడం ద్వారా ఆరోగ్యం పొందుతారు. మిగిలిన ఏదన్నా ఉంటే వాళ్ళకి మేము వాళ్ళు లింకప్ చేసి మార్కెట్ కేజీ 400 లెక్కన మార్కెట్కి అమ్మేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మొదలుపెట్టాము. దీనికి బాగా రెస్పాన్స్ వస్తుంది. అదర్వైజ్ ఫ్యాక్టరీ పెట్టి ఎవరి మీద ఆధారపడి చేయాలంటే ఈ ఒకే చోట చెట్లు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఒక ఫ్యాక్టరీ లాగా పెట్టి చేయాలంటే. సో అలా కాకుండా ఎవరింట్లో వాళ్ళు తీసుకొని మీరు కళ్ళుగా కళ్ళు అమ్ముకోండి, రేట్ వస్తే కళ్ళుగా అమ్ముడు పోనప్పుడు ఈ విధంగా బెల్లం తయారు చేసుకోండి, ఇంట్లో వాడండి, మిగిలింది మేము అమ్మిస్తాం. ఈ విధంగా ఆరోగ్యం ఆదాయం కాన్సెప్ట్ని మనం విలేజ్లో తీసుకెళ్తున్నాము. దీనికి బాగా రెస్పాన్స్ వస్తూ ఉంది. దీన్ని నెమ్మదిగా తీసుకెళ్ళి అనేక గ్రామాల్లో ఈ విధంగా చేయాలని. మన గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా ఉన్నాయి తాటి చెట్లు. దాదాపు మనకు ఇండియాలో అంటే భారతదేశంలో ఒక 15 కోట్ల తాటి చెట్లు ఉన్నాయని ఒక అంచనా. ఈ విధంగా ఒక తాటి చెట్టుకి మనం 5 నుంచి 10,000 ఆదాయంగానే తీసిచ్చే మార్గం మనం చెప్పే స్టేజ్లో ఉన్నాం కాబట్టి దాన్ని కానీ మనం ప్రతి విలేజ్లో శిక్షణ ఇచ్చి ఖాళీ టైంలో అంటే ఖాళీ సమయాల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ కూడా ఉదయాన్నే ఒక 2 గంటలు దీన్ని కేటాయించడం ద్వారా రోజుకి 500 నుంచి 1000 రూపాయలు ఆదాయం పొందొచ్చు అనమాట. సో అది మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా అప్పుడు మనకి రీసెంట్గా పార్లమెంట్లో కూడా దీని మీద డిస్కషన్ అయింది. దానికి రిపోర్ట్ అడిగారు, మేము సబ్మిట్ చేశాము. అంటే ఈ విధంగా మనం ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో తాటి చెట్లని సక్రమంగా ఉపయోగించుకోవడం వల్ల ప్రజల ఆరోగ్యము, జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. అలాగే మన గవర్నమెంట్కి ప్రజలకు ఆదాయం వస్తుంది. దానివల్ల మన జీడిపిలో కూడా ఈ తాటి ఉత్పత్తుల కంట్రిబ్యూషన్ ఎంతో పెరుగుతుందని మేము రిపోర్ట్ సబ్మిట్ చేశాము. దానికి కూడా గవర్నమెంట్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి త్వరలో దాని మీద ఒక విధి విధానాలు సపరేట్ ఒక స్కీమ్ పెట్టాలని కూడా ప్రపోజల్ ఉందన్నమాట. ఇప్పటికే నాబార్డ్ కానీ కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. తాటి ఆధారిత ఏమన్నా పరిశ్రమలు పెట్టుకుంటే సబ్సిడీ ఇస్తున్నారు, వాళ్ళకి సాంకేతిక శిక్షణ మా ద్వారా ఇప్పిస్తున్నారు, అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి తాటి నుంచి ముఖ్యంగా నీర, బెల్లము, బెల్లం పొడి, బెల్లం పానకం ఈ ఉత్పత్తులను తయారు చేసుకొని వీటికి రెడీమేడ్గా మార్కెట్ ఉంది, ఎంతైనా అమ్ముకోవచ్చు, మన ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా వీటి నుంచి మనం మార్కెట్ చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన సాంకేతిక సహకారం మనం ఎల్లవేళ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో వాళ్ళకి అనేక ఎన్జిఓ వాళ్ళకి కూడా మనం శిక్షణ ఇచ్చాము, ఇంకా ఇస్తూ ఉన్నాము. ఇది మెయిన్ మన దీని గురించి. కాకపోతే దీంట్లో ఉన్న చిన్న ఇబ్బంది ఏంటంటే మనకు ప్రజెంట్ ఎక్సైజ్ యాక్ట్లో ఉంది. అంటే నేరాన్ని తీయాలన్నా, నేరాన్ని అమ్మాలన్నా మనకి ఎక్సైజ్ పర్మిషన్ కావాలి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో. అదే తెలంగాణలో దాని నుంచి సడలించి సపరేట్ జీవో ఇచ్చారు. అంటే నేరాన్ని ఒక ఆహార పరిశ్రమ కింద గుర్తించి జీవో ఇచ్చి నేరా తీసుకొని మీరు అమ్ముకోవచ్చు అనే జీవో ఇచ్చి తెలంగాణలో అమ్మడానికి లైసెన్స్ ఇచ్చారు. మన దగ్గర కూడా ఇప్పుడు దాని మీద కమిటీ వేశారు. ఆ కమిటీలో కూడా నేను లాస్ట్ ఎక్స్పర్ట్ మెంబర్కి వెళ్ళి రిపోర్ట్ సబ్మిట్ చేశాము. మళ్ళీ రీసెంట్గా మన గౌరవ ఎంపీ గారు కూడా వచ్చి వాళ్ళకు కూడా వాళ్ళ ద్వారా కూడా రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. అది మన గవర్నమెంట్లో ప్రజెంట్ అది ప్రాసెసింగ్లో ఉంది. త్వరలో కూడా అది వస్తుందని ఆశిస్తున్నాము. అది వస్తే మనకు కూడా ప్రతి జిల్లా లెవెల్లో కూడా ఈ తాటి ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించి దాని ద్వారా ప్రతి ఒక్కరు విలేజ్లో లబ్ధి పొందడానికి మన వంతుగా మనం శిక్షణ ఇచ్చి వాళ్ళకి తయారు చేయవచ్చు. ఇది ముఖ్యంగా నేర ఆధారిత ఉత్పత్తుల గురించి. ఇవే కాకుండా ఇంకా అనేక ఉత్పత్తులు కూడా మనం తాటి నుంచి అన్ని ఉత్పత్తులు పనిచేస్తున్నాము. అవి కూడా మనకి అవసరం అంటే అవి కూడా చెప్పగలం అనమాట. ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఈ నేరా డ్రింక్ డైరెక్ట్గా తీస్తారు చెట్టు నుంచి, ఇది హెల్త్ డ్రింక్గా మారడానికి ఎటువంటి ప్రాసెస్ చేస్తారండి?
ఇక్కడ ఏంటంటే నేరా అనేది మనము ప్రాసెస్ చేస్తే ఒరిజినాలిటీ మిస్ అవుతుంది. నేరా ఇట్ సెల్ఫ్ హెల్త్ డ్రింక్ అనమాట. ఓకే, ఇంకేం ప్రాసెస్ చేయాల్సిన పని లేదు. వచ్చేదే హెల్త్ డ్రింక్. ప్రాసెస్ ఎందుకు చేస్తాం అంటే నిల్వ ఉండడానికి. ఓకే, ప్రిజర్వేటివ్ మనం ఏం చేయకుండా అలా వదిలేస్తే ఒక గంటలో అది కల్లుగా మారిపోద్ది. అండ్ బయట ఎండ గాలిలో అనేక రకాలైన మైక్రోబ్స్ ఉంటాయి, మనకు కనిపించే సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు అటాక్ అవ్వగానే దీంట్లో ఉన్న చక్కెరలన్నీ కూడా ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతాయి. కానీ ఒరిజినల్ డ్రింక్ అదనమాట. అంటే సాధ్యమైనంత వరకు మనం ఏంటంటే అది మారకుండా ఉండడం కోసం కూల్ చైన్ మెయింటైన్ చేస్తాం. అది మనకు ఒక నేరా కలెక్షన్ బాక్స్ ఉంది ఒకటి. అంటే మనం మనకి ఆ మార్కెట్లో లభ్యమయ్యే ఈ మిల్టన్ క్యాన్నే మనం నేరా కలెక్షన్కి వాడతాం అనమాట. సో అంటే మనకి దీంట్లో ఏంటంటే మనకు బయట నుంచి ఎండ వేడి తగలదు. మనం ఆ గీత గీసిన ఆ గెలని ఇందులో ఇలా పెట్టేస్తాం అనమాట. దీన్నే చెట్టుకి కట్టేసుకుండా బదులుగా ఈ కింద ఐస్ వేస్తాం. కూలింగ్ ఐస్ కానీ, జెల్ ప్యాక్ కానీ, ఇటెక్టిక్ ప్యాడ్ కానీ, కూలింగ్ మీడియా. దాన్ని ఎంత వేయాలి అనేది మనం శాస్త్రీయంగా మొత్తం డెవలప్ చేసాం అనమాట. ఐస్ వేసి ఈ కవర్ని ఇలా తొడిగేసేసి ఈ గెల కట్ చేసిన గెల ఇలా పెట్టేసేసి దీన్ని కట్ చేస్తాం. ఆ కలెక్ట్ అయిన దీంట్లోకి వస్తుంది అనమాట. కింద కూలింగ్ ఉండడం వల్ల అది కళ్ళుగా మారదు. ఇంకా ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు దీనికే మళ్ళీ మనం జైంట్తో కలిసి కొత్తగా డెవలప్ చేస్తున్నాం. ఒక ఫ్యాబ్రికేటెడ్గా ఒక వెసల్ డెవలప్ చేయాలని చూస్తాం అన్నమాట. ఇది మన లోకల్గా అవైలబుల్ ఉన్న 250 రూపాయలతో మిల్టన్ క్యాన్తో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. పాత పద్ధతులు ఏంటంటే కుండలో సున్నం వేస్తారు కళ్ళుగా మారకుండాలంటే. ఇప్పుడు అదే ప్రాక్టీస్ మనకి తమిళనాడు, మహారాష్ట్రలో రోడ్ సైడ్ నేరా నమ్ముతూ ఉంటారు. అంటే దాంట్లో సున్నం వాసన ఉంటుంది. అంటే కుండలో సున్నం వేస్తే నేరా కళ్ళుగా మారదు, అలాగే ఉండిపోతుంది, కానీ సున్నం వాసన తగ్గుతుంది. మన టెక్నాలజీ ఏంటంటే కూల్ బాక్స్ టెక్నాలజీ. అంటే శీతల వాతావరణం క్రియేట్ చేస్తాం మనం. కింద ఐస్ పెట్టి ఆ పడేది కవర్లోకి వస్తుంది. అది ఫుడ్ గ్రేడ్ LDP అనమాట. అంటే ఆ కవర్ క్వాలిటీ కూడా మనకి రియాక్షన్ అవ్వకుండా ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ. సైడ్ ఎఫెక్ట్స్ అందులో నేరా ఉంటుంది. కింద కూలింగ్ ఎఫెక్ట్ వల్ల కళ్ళుగా మారదు. దాన్ని తీసుకొచ్చి మనం బాటిల్ చేసి కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలి. అంటే కూలింగ్ మెయింటైన్ చేయాలి ఫ్రెష్ అమ్మాలంటే. అంటే ఏమీ కలపకుండా, ఏమీ ప్రాసెసింగ్ చేయకుండా న్యాచురల్గా దొరికే హెల్త్ డ్రింక్. దీంట్లో మనకి పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మన బాడీకి రోజుకి ఒక 200 ml కానీ మనం తాగగలిగితే అది మన బాడీకి నెంబర్ 1 ఒక జస్ట్ లైక్ స్పోర్ట్స్ డ్రింక్ అనమాట. హెల్త్ డ్రింక్ కొన్ని కంట్రీస్లో దీన్ని స్పోర్ట్స్ డ్రింక్ ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్ వాల్యూస్. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, మనకు పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు మన నరాల సిస్టమ్ పనిచేయాలంటే కొన్ని మనకి మినరల్స్ కావాలన్నమాట. ఆ మినరల్స్ దీన్ని సమృద్ధిగా ఉంటాయి అనమాట. మన టాబ్లెట్ ఫామ్ అవసరం లేకుండా దీంట్లో న్యాచురల్గా ఉంటాయి. అలా న్యాచురల్గా మనం కోల్డ్ చైన్లో తీసుకొచ్చి కూలింగ్లో పెట్టి అమ్ముకోవచ్చు కూల్ డ్రింక్ లాగా. అదర్వైజ్ నిల్వ ఉండాలంటే మనం ప్రాసెస్ చేయాలి. దాన్ని వేడి చేసి ఆ సూక్ష్మజీవుల్ని తీసేసి వడపోసి మంచి ప్యాకింగ్ చేసి దాన్ని మనం ప్రాసెస్ చేయాలి. దాన్ని 45 రోజుల వరకు ఆ ప్రాసెస్ నిల్వ ఉంచవచ్చు. ఇంకా ఎక్కువ కాలం ఉండాలంటే మనం హై ఎండ్ ప్యాకింగ్కి వెళ్ళాలి. టెట్రా ప్యాక్, మల్టీ లేయర్ ప్యాకింగ్కి వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ కొంచెం కెమికల్స్ యాడ్ చేసి ప్రిజర్వేట్ చేసి దాదాపు 2-3 ఏళ్ళు కూడా నిల్వ ఉంచవచ్చు అనమాట. అలా అనేక రకాల టెక్నాలజీస్ ఉన్నాయి. నేరుగా ఎలా అమ్ముకోవచ్చు, ఏమీ కలపకుండా, తక్కువ ప్రాసెసింగ్ చేసి కెమికల్స్ లేకుండా ఎన్ని రోజులు అమ్ముకోవచ్చు, ఏ కండిషన్లో అమ్ముకోవచ్చు. అలా కాకుండా మనం ఎక్కువ రోజులు కావాలంటే కొత్త టెక్నాలజీ. ఈవెన్ ఆన్లైన్లో కూడా మనం కొబ్బరి నేర అమ్ముతున్నారు. ఆ విధంగా మనం ప్యాక్ చేసి కెమికల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి అది బాటిల్ చేసి మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఈ విధంగా నేరాన్ని మనము సేకరణ దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా మనం ఎలా నిల్వ ఉంచవచ్చు, ఎలా అమ్ముకోవచ్చు అనేది కూడా మనం శాస్త్రీయంగా పరిశోధన చేసాము. బట్ అన్నిటికీ మనం ట్రైన్ చేస్తాము. అలా నేరుగా అమ్ముకోవడం మన లెవెల్లో కష్టం ఉన్నప్పుడు మనం దాన్ని బెల్లంగా మార్చుకొని నిల్వ ఉంచుకోవచ్చు. మార్కెట్లో మనం బెల్లానికి చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు పాత పద్ధతిలో మనకి నిర్దవాళ్ళ దగ్గర కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా మేము అంతా ట్రైన్ చేస్తాం. క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, పాత పద్ధతిలోనే క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. అక్కడ వాళ్ళు 4 నెలల్లో 4 లక్షలు సంపాదిస్తున్నారు. తాటి బెల్లం అంటే మార్కెట్లో అంత డిమాండ్ ఉందన్నమాట తాటి బెల్లానికి. సో ఆ విధంగా తాటి బెల్లం పొడి రూపంలో, ద్రవ రూపంలో తాటి ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఇవి ఒక భాగం. అంటే నేరుగా మార్కెట్ రెడీమేడ్గా ఉన్నది. ఇవి కాకుండా మనం తాటి నుంచి అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తాం అనమాట. ఇప్పుడు తాటి తేగలు ఉంటాయి. తేగలు మనకు సీజన్లోనే అక్టోబర్ నుంచి, దీపావళి నుంచి 2 నెలలు వస్తాయి. తర్వాత మనకి తేగలు కనపడవు. కానీ తేగల్లో మనకు న్యాచురల్గానే ఫైబర్ ఉంటుందన్నమాట. తాటి తేగల్లో ఇది తేగల పిండి మనకి. తాటి తేగల్లో మనకు న్యాచురల్గానే ఫైబర్ ఉంటుంది. ఇవి మనకి ఎండబెట్టిన తేగలు అనమాట. ఫైబర్ ఉంటుంది. కానీ మనం ఏంటంటే దీనికి ప్రాసెసింగ్ టెక్నాలజీ సాంకేతికంగా తెలియకపోవడం వల్ల ఎవరు పట్టించుకోరు. అలా కాకుండా మనం వాటిని ఆ సీజన్లో ఎండబెట్టుకుని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ విధంగా పౌడర్గా మార్చి మనం సంవత్సరం నిల్వ ఉంచుకోవచ్చు. దేనికి వాడచ్చు? అది ఒక కార్బోహైడ్రేట్. మనం వరిపిండి ఉంటుంది. వరిపిండిలో మనం దోశ, ఇడ్లీ అన్నీ వేసుకుంటాం. గోధుమ పిండి ఉంటుంది, అనేక ఉత్పత్తులు తయారు చేసుకుంటాము. ఆల్మోస్ట్ సిమిలర్ టు మన రైస్ ఫ్లోర్, వీట్ ఫ్లోర్ అన్నమాట. కొంచెం కాంపోజిషన్ తేడా ఉంటుంది. న్యాచురల్ ఫుడ్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. అసలు మనకు బేకరీ ఉత్పత్తులు ఉన్నాయి. అంటే బ్రెడ్, కుకీస్, నూడిల్స్, పిజ్జాలు, వీటన్నిటిలో కూడా అంటే మా మైదా వాడతాం. మైదా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాదండి. అంటే దాని పార్టికల్ సైజ్ 0 ఉంటుంది, అతుక్కుపోతుంది. మైదా మనకి ఎవరు తినొద్దు అంటారు. సో ఆ మైదాని మనం దీన్ని రీప్లేస్ చేయొచ్చు.
ఇది ప్రిజర్వేటివ్ చేయడానికి ఇందులో ఇది రా ఫ్లోర్ అయినా రా ఫ్లోర్ ఏం న్యాచురల్ ఫ్లోర్, ప్రిజర్వేటివ్ ఏం లేదు దీంట్లో, అంటే ప్యూర్ స్టేజ్. మనం డ్రై చేస్తాం, పార్టికల్స్ తగ్గించి ఆ తేమను రిమూవ్ చేస్తాం. ఓన్లీ తేమ తగ్గించి ఎండబెట్టి పిండి చేస్తాం అంతే. దాన్ని చేసి మనం నిల్వ ఉంచుకోవచ్చు. మన ఇంట్లో వరి పిండికి బదులు వాడుకోవచ్చు. మెయిన్ బేకరీలో, ఈవెన్ మేము రాజమండ్రిలో మనకి బేకరీ ఇది మోరంపూడిలో ఉండే నూడిల్స్ ఫ్యాక్టరీ టై అప్ అయ్యి ఒక 5 years బ్యాక్ నూడిల్స్ తయారు చేసాం అన్నమాట. ఓల్డ్ శాంపుల్ నూడిల్స్ అంటే 5 years బ్యాక్ శాంపుల్ అది. మన రాజమండ్రిలో నూడిల్స్ ఫ్యాక్టరీ టై అప్ అయ్యి అక్కడ నూడిల్స్ ఫ్యాక్టరీలో 100% మైదా, ఉప్పు, నీళ్ళు తప్ప ఇంకేం ఉండదు. ఆరోగ్యానికి మంచిది కాదు. ఆ మైదాలోంచి మనం ఒక 60% తీసేసి మన పిండిని యాడ్ చేస్తే మంచి ఒక హెల్దీ నూడిల్స్ అన్నమాట. అలాగే మనం బేకరీలో బిస్కెట్స్, కుకీస్, బ్రెడ్, బన్ను ఇవన్నీ కూడా మనము ఆ మైదాని రీప్లేస్ చేసి మన పిండిని 50 నుంచి 60% వరకు చేసుకోవచ్చు. అంటే మొత్తం చేస్తే మళ్ళీ ఆ స్ట్రక్చర్ పాడవుతుంది. ఒక 60% వరకు మనం రీప్లేస్ చేసి న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. దానివల్ల మనం ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించవచ్చు అనమాట. అది ఆ విధంగా మనం తాటి త్యాగాల నుంచి ఎండబెట్టి నిల్వ ఉంచుకోవడము, పిండిగా మార్చి నిల్వ ఉంచుకోవడము, దాని ద్వారా బేకరీ ఉత్పత్తులు అన్నింటినీ కూడా మైదాని రీప్లేస్ చేసి అనేక స్నాక్ ఫుడ్స్ ఇంట్లో చేస్తే మనం ఈవినింగ్ స్నాక్స్కి ఈ మైదా పిండికి, వరి పిండికి ఆల్టర్నేటివ్గా తాగల పిండిని ఉపయోగించి అనేక ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. అవన్నీ కూడా మనం శాస్త్రీయంగా తయారు చేసాము. వాటిని ఎవరికైనా కావాలని 6 ఇస్తూ ఉన్నాము. కాకపోతే ఇది రెడీమేడ్గా మార్కెట్లో అవైలబుల్ లేకపోవడం వల్ల ఎక్కువ మందికి తెలియదు. ఈ విధంగా మేము మన చింతూరు ఏరియాలో ఒక NGO ద్వారా ట్రైబల్ పీపుల్కి మొత్తం శిక్షణ ఇచ్చాము. వాళ్ళు త్యాగలు వేసేసి త్యాగల పిండి తయారు చేశారు. దాని నుంచి ఒక శాంపిల్ మేము లండన్కి పంపించాము, యూకేకి. అక్కడి నుంచి కూడా ఆర్డర్ వచ్చింది దీనికి. యూకేలో బిస్కెట్స్ తయారీకి, కుకీస్ తయారీకి. అప్పుడు మనం వాళ్ళతో ప్రైవేట్ వాళ్ళతో లింకప్ పెట్టించాము వాళ్ళకి. దాదాపు వాళ్ళు ఒక 2 క్వింటాలు ఈ పిండి కూడా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేశారనమాట. కరోనాకి ఒక 6 నెలల ముందు. ఆ తర్వాత మళ్ళీ అంటే ఈ కరోనా వచ్చి మొత్తం లాజిస్టిక్స్ ఆగిపోవడం వల్ల మళ్ళీ మేము వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు, మళ్ళీ వీళ్ళు చేయట్లేదు. ఆ విధంగా అంటే మనకు ఫారిన్లో కూడా అంటే వెస్ట్రన్ కంట్రీస్ ఉండదు కాబట్టి మనం శాంపిల్ పంపిస్తే ఎంక్వైరీస్ డిమాండ్ వస్తున్నాయి అన్నమాట. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే సొంతంగా పెట్టుకుంటే మనం ఆ కొలాబరేషన్ పెట్టించి అటు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే న్యాచురల్ ఫుడ్స్, ఇప్పుడు న్యాచురల్ ఫుడ్స్కి ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా తర్వాత సహజంగా లభ్యమయ్యే ఆహార ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ పెరిగింది. అనేక ఫ్యాక్టరీలు కూడా న్యాచురల్గా దొరికే మన ఉత్పత్తిగా మనం ఇవ్వగలిగితే మంచి డిమాండ్ ఉంది. దాంట్లో భాగంగా దీనికి చాలా డిమాండ్ ఉందన్నమాట. కానీ ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక చోట లభ్యమా ఎక్కువ, ఈవెన్ పార్లే, నెస్లే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. కానీ ఒక్కో చోట వాళ్ళకి రోజు టన్స్ కావాలా, ప్రొడక్టివిటీ ఇచ్చే కెపాసిటీ మనకు ఇది ఒక ఆర్గనైజ్డ్ లేకపోవడం వల్ల దానికి ఇంకా ఈ రకమైన ఉత్పత్తులు మార్కెట్ రాదనమాట. నిజంగా రా మెటీరియల్ కానీ మనం సప్లై చేయగలిగితే దీనికి మార్కెట్ చాలా డిమాండ్ ఉందన్నమాట. అవి త్యాగాల ఉత్పత్తులు కూడా. అలాగే మనకి తాటి పండు ఉంది. తాటి పండు అంటే మీకు అందరూ తెలిసిందే. తాటి పండు నుంచి కూడా మనం మనం పాతకాలంలో తాండ్ర అంటాం. ఆ తాండ్రనే ఇలా మనం రోల్ లాగా చేస్తే ఇది కూడా ప్యూర్ 100% న్యాచురల్ జెల్లీ. దాని ఫ్రూట్ రోల్ అంటాం. అంటే ఫ్రూట్ పల్ప్ మ్యాంగో నుంచి అన్ని రకాల పండ్లను చేస్తాం. జెల్లీ టైప్లో ఇది అంతే, పలమరా పామ్ మనం ఫ్రూట్ రోల్ లాగా అంటాం మనం. ఇది 100% న్యాచురల్. బయట ఏంటంటే మనం దాంట్లో నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్, కలర్ రావడానికి కొన్ని సల్ఫేట్స్ రకరకాలు యాడ్ చేస్తారు. బయట ఉండే మామిడి దాంట్లో ఖచ్చితంగా యాడ్ చేస్తారు అన్నమాట. మనం ఏంటంటే మన ఆబ్జెక్టివ్ న్యాచురల్ ఫుడ్స్ ప్రమోట్ చేయాలి. దాన్ని రకరకాల పరిశోధన చేసి న్యాచురల్గా నిల్వ ఉండాలి. కొంచెం కష్టం, చాలా కేర్ఫుల్గా దాని ప్రాసెసింగ్ స్టార్టింగ్ నుంచి హైజెనిక్గా చేసుకుని చేయాలన్నమాట. ఆ విధంగా మనం ఈ ఫ్రూట్ రోల్కి ఒక ప్రాసెస్ డెవలప్ చేసామన్నమాట. అంటే దీన్ని మనం ఎటువంటి స్వీట్నర్ కూడా న్యాచురల్గానే తీయగా ఉంటుందన్నమాట. ఏమి యాడ్ చేయకుండా 100% ప్యూర్గా న్యాచురల్గా మనం తాటి నుంచి గుజ్జు తీసే మిషన్లు కూడా డెవలప్ చేసాము. లార్జ్ స్కేల్ ఎవరికైనా కావాలంటే ఆ గుజ్జుని మనం సేకరించి ఆ గుజ్జు నుంచి తాటి తాండ్ర కానీ, తాటి నుంచి ఫ్రూట్ రోల్ కానీ, అలాగే తాటి పండు నుంచి ఇక పిండి ఫామ్లో సేమ్ మన వరి పిండి, మనం తాగల పిండి ఎలాగో తాటి పండు నుంచి పిండి అనమాట. తాటి పండు గుజ్జు అందరికీ ఇష్టమే, కానీ అది ఒక నెల దొరుకుతుంది, తర్వాత కనపడవు. ఆ నెలలో మనకి మార్కెట్లో పండు కొనుక్కొని తీసుకొని ఇంట్లో వేసుకుంటూ ఉంటారు. అలాగే మనకు త్రూఅవుట్ ఈ పిండి అవైలబుల్ ఉంటే దీన్ని మనం తాటి రొట్టెల్లో, ఇడ్లీల్లో రవ్వ కలుపుకొని వేసుకుంటారు అన్నమాట. న్యాచురల్గా ఉంటుంది, మంచి కెరోటిన్ రిచ్ ఉంటుంది, న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనం తాటి పండు నుంచి ఫ్రూట్ రోల్ ఒకటి, తాండ్ర ఒకటి, ఈ పిండి ఒకటి, ఇంకా మనం బేవరేజ్ మధ్యలో అక్కడ డ్రింక్ కూడా డెవలప్ చేసాం. ఇంకా ఫ్రెష్ డ్రింక్ అమ్ముకోవచ్చు, ప్రిజర్వేటివ్ వేసి నిల్వ ఉంచుకోవచ్చు. అది మనం శాస్త్రీయంగా డెవలప్ చేసాము. అది కూడా మనకి ఎవరైనా కావాలని శిక్షణ ఇవ్వాలన్నమాట ఈ తాటి పండు నుంచి. అలాగే మనకి ఇంకా మిగిలిన అలా తాటి తాగల నుంచి రవ్వ కానీ, అలాగే తాటి ఉత్పత్తులు అన్నీ కూడా, అలాగే తాటి మనకి బుర్ర ముంజ అని ఉంటుంది మొలక వచ్చిన తర్వాత, ఆ బుర్ర ముంజ నుంచి కూడా అనేక రకాల ఉత్పత్తులు. ఆ విధంగా మనకి ఇంకా ముఖ్యంగా ఇంకా హై ఎండ్ ఈ తాటి నేర ఉత్పత్తుల్లో ఎక్కువ కాస్ట్ తాటి కలకండ అనమాట. ఇది చాలా ప్రీమియం ప్రోడక్ట్ అనమాట. దీనికి మనకు ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి వాల్యూ ఉంది. సింగపూర్ అక్కడ చాలా వాల్యూ ఉందన్నమాట. పటికి బెల్లం అంటాము, మంచి సైజు, వీటిలో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్రేడ్ని బట్టి మనకి సైజు ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటంటే ఈ తాటి సిరప్ని మనము ఒక ప్రత్యేకమైన కండిషన్స్,
అంటే మనకు గాలిలో తేమ ఉష్ణోగ్రతను మనం నియంత్రించి ఆ కండిషన్లో దీన్ని మెయింటైన్ చేయగలిగితే 45 రోజులకి ఈ విధంగా ఫామ్ అవుతాయి అనమాట. ఓకే. అంటే దీని నుంచే ఇవి వస్తాయి అనమాట. దానికి కూడా మనం ఒక సపరేట్ రూమ్ డెవలప్ చేసాం. అంటే ఒక ప్రత్యేక పరిస్థితులను క్రియేట్ చేయాలి. అప్పుడు ఆ క్రిస్టల్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ కండిషన్స్ మనము చేంజ్ అవ్వకుండా, వైబ్రేషన్ రాకుండా, అంటే గాలిలో మనకు వాతావరణం మారుతూ ఉంటుంది. మారినప్పుడు ఆ క్రిస్టల్ ఫామ్ అవ్వదు. దానికి స్పెసిఫిక్ కండిషన్ మనం మెయింటైన్ చేయగలిగితే ఆ క్రిస్టల్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ క్రిస్టల్ అనేది అది ప్యూర్ ఫామ్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అనమాట. అంటే తీగ ఉన్నప్పటికి కూడా డయాబెటిక్ ఎఫెక్ట్ ఉండదు ఈ పామ్ క్రిస్టల్స్కి వరల్డ్ వైడ్ చాలా డిమాండ్ ఉందన్నమాట. సో వాటికి కూడా మనం టెక్నాలజీ ఉందన్నమాట. అది ఓన్లీ థింగ్ ఏంటంటే దీనిలో మనం ఒక ఫ్యాషన్గా, ఒక డెడికేషన్గా పనిచేయగలిగితే ఇవన్నీ ఉత్పత్తులు కూడా మన ఊర్లో మన ఇంటి దగ్గర తయారు చేసి మనం ఆరోగ్యం పొందవచ్చు, వీటిని అమ్ముకొని ఆదాయం తీయవచ్చు అనమాట. ఇవన్నీ తాటి నుంచి ఆహార ఉత్పత్తులు. అలాగే తాటి ముంజలు ఒక సీజన్లో ఉంటాయి. ఆ ముంజల నుంచి కూడా మనం అనేక రకాల ఉత్పత్తులు ఫ్రెష్గా ఏం చేసుకోవచ్చు. కొంతమంది ముంజలు లైక్ చేస్తారు, కొంతమంది వాటిని వేరే రూపంలో మార్చుకొని, సపోజ్ పళ్ళు లేవని వాళ్ళకి దాని ముంజల నుంచి జ్యూసు, జాము, షర్బత్తు, జెల్లీ, స్క్వాష్, సిరప్ ఇవన్నీ కూడా మనం ఎలా చేయాలో వాటికి టెక్నాలజీ డెవలప్ చేసాం అనమాట. అలాగే ముంజల్ని మనం సంవత్సరం మొత్తం నిల్వ ఉండాలంటే అంటే లేటెస్ట్ క్యానింగ్ టెక్నాలజీ ఒకటి ఉంది. షుగర్ సిరప్లో డిప్ చేసి ప్యాక్ చేసి అది ఒకటి చేసుకోవచ్చు లిక్విడ్ ఫామ్లో. అంటే కొంచెం ఒరిజినల్ టేస్ట్ మిస్ అవుతుంది, తీయగా ఉంటుంది. అదర్వైజ్ మనము ఈ విధంగా మనం వీటిని షుగర్ సిరప్లో ముంచేసి వీటిని డ్రై చేసి ఈ విధంగా మనం క్యాండీగా, అంటే ఈ ముంజల పీసులు అన్నమాట, ఇవి నవ్వులుతుంటే మన గమ్ లాగా మంచి ఎక్సైజ్ లాగా తీయగా ఉంటుంది, సారం వస్తూ ఉంటుంది అనమాట. సేమ్ ముంజు టేస్ట్ అలాగే ఉంటుంది. ముంజు టేస్టే ఉంటుంది, కొంచెం తీపి తగులుతుంది. మనం షుగర్ సిరప్ కోటింగ్ ఇచ్చాం కాబట్టి ఈ విధంగా ముంజల నుంచి కూడా మనం సంవత్సరం మొత్తం కూడా ఈ ముంజల మొక్కల్ని నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకు కూడా ఇవి ఈవెన్ మనం అంటే మామూలు చక్కెర వేస్తే కొంచెం తీగా ఉంటుంది. మేము వీటిని తాటి బెల్లం పొడితోనే చేసాం అనమాట. అంటే ఆరోగ్యానికి మంచిది అనమాట. తీగా ఉంటుంది, క్యాండీ లాగా ఉంటుంది, చాక్లెట్ లాగా బబుల్ గమ్ లాగా నవ్వుతూ ఉండొచ్చు అనమాట. ఇది మనకి ఈ విధంగా సంవత్సరం మొత్తం ఉండే విధంగా కూడా ముంజల్ని డెవలప్ చేస్తామన్నమాట. ఆ విధంగా మనం తాటి ఉత్పత్తుల నుంచి అనేక రకాల ఆహార ఉత్పత్తులతో పాటు తాటిలో ఇంకా అనేకం